ఆరవ విడత హరితహారం అనే కార్యక్రమం కింద జగిత్యాల జిల్లా శాఖ ఈ రోజున చేపట్టిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా శాఖ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, ఈ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా శాఖను సమన్వయంతో పనిచేయడం కృషి చేస్తున్నటువంటి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సోదరుడు కృష్ణ గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పేద పిల్లల యొక్క బాగోగులను ప్రభుత్వ పాఠశాలల పటిష్టత కొరకు అనేక రకాల సూచనలు చేస్తూ రాష్ట్ర సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర సంఘాన్ని సమన్వయపరుచుకుంటూ అందరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో అనునిత్యము అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా జిల్లా సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వీరెల్లి కమలాకర్రావు గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మన పెద్దపల్లి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు, నిజామాబాద్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు జయంతర్ గారు, రాష్ట్ర సంఘాన్ని సమస్యలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు సత్యనారాయణ గారు, వేణుగోపాల్ గారు, జితేందర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించినటువంటి గాయత్రి మేడం గారు, కౌన్సిలర్ శ్రీలత మేడం గారు, ఈరోజే ఒక ఉపాధ్యాయ సంఘ చరిత్రలో ఏ నాయకుడు ఈరోజు రాష్ట్ర సంఘంలో మనం ఇంత బలహీనంగా ఉండడానికి కారణమైనటువంటి రాష్ట్రంలో 54 సంఘాలతోటే మన బలహీనమైన విషయాన్ని ప్రతి నాయకుడిని నోట వింటున్నటువంటి సందర్భంలో ఆ రీతిగా రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలలో బలమైనటువంటి సంఘం, సమస్యలను పరిష్కరించే సంఘం, చెప్పింది ఏదైతే ఉందో చేసి చూపెట్టే సంఘం అని చెప్పి మన ద్వారా ఈ జిల్లా శాఖ పెద్దల ద్వారా ప్రభావితమై ఈనాడు మన తోటి సంఘం నుంచి వచ్చి మన సంఘంలో చేరడానికి కృషి చేసినటువంటి ఆ 75 ఉపాధ్యాయులకు నాయకత్వం వహించినటువంటి ఆనందరావు గారు కానీ, గౌరవ వెస్టేట్ మాస్టర్ రాజమౌళి కానీ, వేణుగోపాలరావు, సత్యనారాయణరావు, ఆ ఇతర బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా రకాలుగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు రాష్ట్రానికి మనకు వారధిగా ఉండి మన వారిని వాళ్ళ మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి మా పత్రికా సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఈ జిల్లా శాఖ గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులకు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యమ చరిత్ర ఉపాధ్యాయ చరిత్ర అన్నప్పుడు సంఘం యొక్క సమస్యలు పరిష్కరించబడాలంటే, ప్రాథమిక సభ్యుల దగ్గరికి సంఘం చేరాలంటే, ప్రాథమిక ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించబడాలంటే సంఘం నాయకత్వం బలంగా ఉండాలి, సంఘం బలంగా ఉండాలి. సంఘం బలంగా ఉండి పెద్ద సంఘంగా విరాజిల్లుతూ దాదాపు 50 సంవత్సరాల నుంచి కేవలం పంచాయతీరాజ్ ఉపాధ్యాయుని యొక్క మనుగడ కొరకు, పంచాయతీరాజ్ పాఠశాలల పరిరక్షణ కొరకు, పంచాయతీరాజ్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థుల బాగోగుల కొరకు కృషి చేస్తున్నటువంటి పిఆర్టీ సంఘం కావునే ఇవాళ మిత్రుడు మనకు ఆకర్షణలు మన సంఘానికి ఆకర్షణలు, మన సంఘం చేస్తున్న పనులకు ఆకర్షితులై చేరుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున రాష్ట్ర పిఆర్టీ సంఘం పక్షాన వారికి కృతజ్ఞత అభివందనాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మనం అందరము చాలా విధాలుగా చాలా రకాల సమస్యలతో ఉన్నప్పుడు ఒకటే మాట రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ పెద్దలు రాష్ట్ర సంఘ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గారు వివరించి ఉన్నారు. ఒక కొత్త ఆలోచన విధానంతో ముందుకు పోవాలి కాబట్టి దానికి సంబంధించిన మాటలు నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఉపాధ్యాయులందరూ మేధావులు, ఉపాధ్యాయులందరూ మేధావులైనప్పటికీ గతంలో ఎట్లా ఉందంటే ఒక సమిష్టి నాయకత్వం కింద ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేవారు. కానీ కొంత స్వతంత్రం ఎక్కువైపోయి మేధావులు చాలా మంది బాగా చదువుకుని రీసెర్చ్, పిహెచ్డి, పీజీ
చేసిన ఉపాధ్యాయులు ఇప్పుడు చాలా మంది వచ్చారు, గతంలో లేరు. 10వ తరగతి 7వ తరగతి పాస్ అయినటువంటి మన మిత్రుడు ఉపాధ్యాయుగా పనిచేసి రిటైర్ అయిపోయారు. ఇవాళ మనం పనిచేస్తున్న ఉపాధ్యాయ సోదరులందరూ మీరు ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంది, ఎవరి పద్ధతిలో వారికి ఆలోచన విధానం ఉంది. దాని ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఒక సమిష్టి నాయకత్వం కింద ఒకటే ఆలోచన విధానంతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే పిఆర్టీ సంఘంలో ఉన్నటువంటి 80,000 మంది ఒకటే ఆలోచనతో ఉన్నారు, వీళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం ఇలా చేయకపోతే ఇబ్బంది పడతామనే ఆలోచన ప్రభుత్వానికి సమిష్టిగా కలిగించాల్సిన అవసరం ఈ రోజున ఏర్పడ్డదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి ఒక మనం చెప్తా దానికి సంబంధించి ఉపాధ్యాయుల వేతనాల గురించి మేము ప్రయత్నించేటప్పుడు మీరు దీనికోసం ఎందుకు సార్ ప్రయత్నించేది, అది మనకొచ్చే జీవితమే కదా, పిఆర్సీ గురించి ప్రయత్నం చేయండి, ఐఆర్ గురించి ప్రయత్నం మాకు కాస్త పెట్టు అంటే మేము ప్రయత్నించకుండా ఉన్నానా, జీతం కొరకు ప్రయత్నించానా? మనం ఉత్సాహపరిచినట్ట నిరుత్సాహపరిచినట్ట? మనమే ఉన్నాం కాబట్టి 4 మాటలు నేను గట్టిగా పలుచుకున్నాం. కాబట్టి సమిష్టిగా ఆలోచిద్దాం, ఒక సమిష్టి నిర్ణయం తీసుకుందాం, ఆ నిర్ణయం ముందుకెళ్దాం, అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఆలోచన విధానంలో 4 రకాలు ఉన్నప్పుడు ఇదే సంకేతం వాళ్ళకి ఇంక్రీజ్ అయినప్పుడు మన సమస్య పరిష్కరించబడతా పడదా ఒకసారి ఆలోచించాలి. ఇంకొక గమ్మత్తైన మాట చెప్తా, మా సోదరి వల్ల ఏమనుకోవద్దు, అదలా భావించదు, జరిగిందే చెప్తున్నాను, నాకు వచ్చిన ఫోన్లే చెప్తున్నాను. కొంతమంది టీచర్లు చాలా మంది మహిళా టీచర్లు ఫోన్ చేశారు, సార్ మాకు ఆరోగ్యం ఇంపార్టెంట్, మాకు భద్రత ఇంపార్టెంట్, దయచేసి సగం జీతం ఉన్నా సరే వాళ్ళు మాత్రం తెలిపేది సార్ అంటే. సగం జీతం అంటే కొనసాగినా సరే కానీ వాళ్ళు మాత్రం తెలియకూడదు సార్, ఎందుకంటే మా పిల్లలు మేము సురక్షితంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. పాఠశాలకు పోతే 120 కిలోమీటర్లు పోవాలి, దూరంగా మా ఉపాధ్యాయులు మనోడు చేసింది పని. 100 కిలోమీటర్లు దూరం పోయి ఉండాలి సార్, నేను మా సార్ దగ్గర నేను దగ్గర నా పిల్లల దగ్గర జీవితం సగం ఇచ్చినా సార్ పనులు జరుగుతాయి. ఎట్లా మనం ముందు పోవడం అనేది ఏ ఆలోచన విధానాన్ని పరిగణన తీసుకోవాలి. 60,000కి సంబంధించి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిండు, మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. సగం కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఫోన్ చేసి సార్ 60,000 సార్ పిచ్చి దాని పడబడ్డారు, పిఆర్సీ గురించి పడండి సార్, ఐఆర్ గురించి పడండి. వాళ్ళకి ఏం సామాన్ చెప్పారు సార్ ఆలోచించారు. రేపు మాకు రిటైర్ అయ్యే సీనియర్ ఉపాధ్యాయులు సార్ ఈ నెలలో రిటైర్ అవుతున్నా సార్, వచ్చే రిటైర్ అవుతున్నా సార్, దయచేసి 60,000 పెంచండి సార్ బాబు ప్రాధాన్యత. ఇక్కడ ఈ సమన్వయం అనేది ప్రభుత్వానికి చేరింది, మన మధ్య ఉన్న సమన్వయం అనేది ప్రభుత్వానికి చేరింది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వాలు మన పట్ల మన సమస్యల పట్ల ఆ రీతిగా ఆలోచిస్తున్న విషయాన్ని మీకు తెలియడానికి మనం ఒక సమిష్టి ఆలోచనతో ముందుకెళ్తే తప్పకుండా ఏ ప్రభుత్వమైనా ఎప్పటి నుంచో 50 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చి మన సంఘ భవనానికి వచ్చి సంఘ సమావేశాలకు వచ్చి జీవోలు ఇచ్చినటువంటి సంఘం ఇవాళ ప్రభుత్వాలు ఆ రీతికి ఎందుకు ఆలోచిస్తున్నాయి అంటే తప్పు ప్రభుత్వాన్ని కాదు, మన సమిష్టి ఆలోచన విధానంలో లోపం ఉన్నది, మన ఆచరణ పద్ధతుల లోపం ఉన్నది, మన ఆలోచన విధానంలో మేధావులు ఎక్కువైపోయింది కాబట్టి ఒక్కరికొక్కరి ఆలోచన విధానం ఉంటున్నది. దాని ద్వారా ప్రభుత్వం మనం వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. అది ఒక అంశం అయితే 54 ఉపాధ్యాయుల సర్కార్ అనేది ఒక అంశం. ఈ 2 అంశాలతోటి మనం కలెక్షన్ అయిపోయాం. రాజకీయ సిద్ధాంతాలు ఎవరి వారికి ఉండొచ్చు, ఇంతకుముందు మాట్లాడేది వేదిక మీద, కానీ సంఘం ఒక ఆలోచన తీసుకున్నప్పుడు ఆ సంఘ ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పోయినట్టయితే తప్పకుండా మన సమస్యలు సాధించబడతాయి, మనం పటిష్ట స్థితికి ఉంటాం. ఇవాళ ఉన్నటువంటి 80 మంది ఉపాధ్యాయులకు వాళ్ళ సమస్యల విషయంలో తప్పకుండా పూర్వ స్థితికి సంఘాన్ని తీసుకెళ్తాం, ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలన్న విషయాన్ని తెలియజేస్తాను. నేనైతే ఈ 2 రోజుల నుంచి ముఖ్యంగా ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఒకటి, అంతర్జిల్లాల స్పౌస్ భార్యాభర్తలు వేరు చోట్ల ఉంటే ఒకే జిల్లాకు రావడం అనేటువంటి విషయంలో రెండవది, మూడవది వేతనం గురించి ప్రయత్నం చేస్తాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ సమీపించినట్టే గుండపోచమ్మ సాగర్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మీరందరూ ఇచ్చినటువంటి ఒక అవకాశం శాసన మండలి సభ్యులుగా నాకు ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. సార్తో ఒక 30-40 నిమిషాలు 30-40 సెకండ్లు మాట్లాడే అవకాశాన్ని నేను 2 నిమిషాలు తీసుకొని ఈ 3 సమస్యలు సాధించాను. సార్ వేతనం పూర్తిగా ఇవ్వండి, వచ్చే ఏరియాస్ అభివృద్ధి ఇవ్వండి అని ఒకటి. మా టీచర్లు చాలా సమస్యలు ఉన్నాయి, మా టీచర్లు అందరూ మీకు పాలాభిషేకం చేస్తామనుకుంటున్నారు, దయచేసి మాకు ప్రమోషన్లు ఇప్పియండి. ఒక 18,000 మందికి ప్రమోషన్లు పెండింగ్లో ఉన్నాయి 5-6 సంవత్సరాల నుంచి. ఆ ప్రమోషన్ విషయం ఒకటి, స్పౌజులు అందరి జిల్లా బదిలీలు ఒకటి 5 ఏళ్ళ నుంచి జరగలేదు సార్, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని 3 సమస్యలు సాధించుకున్నాను.
మీరు వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడని చెప్పి నేను ఫైల్ పెట్టుకున్నట్టు చెప్పి మేడం గారికి చెప్పి ఫైల్ తీసుకున్నామని చెప్పి మేడం గారు ఫైల్ పెట్టుకున్నప్పుడు సార్ మీరే రావాలని ఆయన వాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు చెప్తే తీసుకుపోతున్నా నువ్వు ఆయన ఉండాలని చెప్పి మరి ఆ ఫైల్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన హామీ మన వేతనం గురించి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా పిఆర్టీ సంఘం ఛాలెంజ్గా తీసుకొని ఈ నెల వేతనాలు పూర్తిగా చెల్లిస్తామన్నప్పుడు మీరు చూడని కానీ నేను వాట్సాప్లో వచ్చింది రకరకాల భాషలు చేసారు. చివరికి మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్యమంత్రి గారు ఆ ఫలితం మనకు జీతం వచ్చినటువంటి రాత్రి 8 గంటలకు ప్రకటించినాడు. 5:30కి మీటింగ్ అయిపోయింది. బయటకు వచ్చి ఒక మిత్రుడు ఏం చెప్పిందంటే ఏమి నిర్ణయాలు కాలేదు, కేవలం పివి నరసింహారావు జయంతి ఉత్సవాల గురించి ప్రపంచవ్యాప్తంగా చేయడానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయమని చెప్పినప్పుడు నిజంగా మేము పూర్తిగా నీరుగారిపోయాం. ఆనాడు మీటింగ్లో తప్పకుండా మన జీతం గురించి ప్రకటన వస్తాం అనుకున్నాం. 5 నుంచి 8 దాకా మేము పడని ప్రయాస లేదు, ఫోన్ చేయని మంత్రి లేదు. మా వేతనాలుగా రోగిపోయితేనే ట్రెజరీలో బిల్లు సబ్మిట్ చేసి లాగ్ చేయడు కష్టమైన సార్ ఇవాళ తప్పకుండా అని తీవ్రమైన ఒత్తిడి సంఘం పక్షాన చేయడం వల్ల ఆ సాయంత్రం 10 నిమిషాలకు మీరందరూ టీవీలో చూసారు ఆ వార్త వచ్చిన విషయాన్ని తెలియజేస్తాం. ఇక 2 విషయాలు గెలిపోయినాయి ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడి. పదోన్నతుల విషయంలో ఒకటి, స్పౌస్ విషయంలో అంతర్ జిల్లాల బదిలీలు ఒకటి. మనకు చాలా ఏమంటుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కూడా సమస్యలు పెడితే కాదు అన్నప్పుడు ఒక మాట చెప్పిన సార్ పదోన్నతులకు సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ అయిన పోస్టులు బడ్జెట్ రిలీజ్ అయినది, కొత్త బడ్జెట్ అవసరం లేదు. అంతర్ జిల్లా బదిలీలకు భార్యాభర్తలు వేరు చోట్ల ఉన్నారు. మీరే చెప్పారు సమాజంలో సమావేశంలో పనులు తొలుగుతామని. కాబట్టి మరి దగ్గర ఇస్తే ఒక పైసా అవసరం లేదు, ఆన్లైన్ రిక్వెస్ట్ పెట్టుకుంటారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అందరికి సంతోషంగా ఉంటారు సార్. మా టీచర్లతో మీరు కనుక ఈ ప్రమోషన్ ఇప్పించినట్టయితే మీకు కూడా అన్ని సమాజంలో అన్ని వర్గాల వారి సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం సంపాదించుకున్న తర్వాత నిజంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంతోషంగా ఉంచింది. చాలా రకాలుగా పేద ప్రజలకు సాయం చేస్తున్నది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఈ కళ సార్, ఈ కళ సహకారం అయింది. దయచేసి మీకు కూడా పాలాభిషేకం చేయాల్సుకుంటున్నాం. మీకు మా ఉపాధ్యాయ సోదరులు రెడీగా ఉన్నారు. మాకు సంబంధించిన సమస్యలు 2-3 పరిష్కరించి పెట్టండి చెప్పి సామ వేల దండోరంలో ఇదొక ఉపాయం, ఆ ఉపాయ పద్ధతిలో సార్ని సంప్రదించి ఆ రకంగా ఇవాళ పదోన్నతులపై ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తప్పకుండా ఈ మాసంలో పదోన్నతులకు సంబంధించిన ఇదివరకు ఒకసారి సమావేశం చెప్పిన ఎందుకు కాలేదనే విషయం సందర్భంగా చెప్తున్నా. పదోన్నతుల గురించి కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి, వాటిని కాదని ఎవరి యాజమాన్యంలో వారికి తప్పకుండా ఈ 10-15 రోజుల్లో ముఖ్యమంత్రి గారి నుంచి మనకు అనుకూలంగా రాబోతున్న అదేవిధంగా భార్యాభర్తలు అంతర్ జిల్లా బదిలీలు ఈ 2 ఒకటేసారి ఈ నెల రోజుల్లో వస్తాయి. ఇక పిఆర్సీ ఐఆర్ మిగతా సమస్యలకు సంబంధించి పిఆర్సీ ఐఆర్ అనేది నేను దేనికి ముడిపెట్టానంటే రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చే మార్చి నెలలో నల్గొండ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఉన్నాయి సార్. ప్రభుత్వానికి నేనే విషయాన్ని చేరవేసిన మొదలు ఎలక్షన్ ఉంచడం ఎందుకంటే ప్రభుత్వం ఆలోచనలు లేనేమనిపిస్తున్నాడు. ఒకసారి మన జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఇదే కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రభుత్వానికి చేయదు నిజాన్ని మిత్రులందరూ తెలియజేసారు. ఒక సంఘటన శక్తిని ప్రదర్శించిన మనం ప్రభుత్వం ఆలోచించే విధంగా మనమంటే ఇప్పుడు ఆలోచించే విధంగా మీరు ఇచ్చిన తీర్పు తోటి వాళ్ళు చలనం రాలే. ఎందుకు రాలేదంటే ఏకపక్షంగా ఉన్న ప్రభుత్వం మన ఇద్దరితో ముగ్గురితోనే వేయం లేదు. ఇంకా ముగ్గురు మా మిత్రులు రాబోతున్నారు. మీరు ఇంకే ఉంటే రేపు హైదరాబాద్ నల్గొండలో కూడా మా బృందం పెరగబోతున్నా సార్ అని చెప్పిన. మీరు దయచేసి మా ఉపాధ్యాయుల సపోర్ట్ లేకుండా, మా ఉపాధ్యాయుల సహకారం లేకుండా మీరు ఈ శాసనం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 2లో విజయం సాధించడం కష్టమేదని చెప్పినప్పుడు తప్పకుండా ఇంకా 3-4 మాసాల టైం ఉంది మనకు. అక్టోబర్, నవంబర్ నుంచి ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మా సమస్యలు చేయండి, వ్యాసం గురించి ఆలోచించడం చెప్పినప్పుడు తప్పకుండా ఆలోచిస్తాం. మీ ఉపాధ్యాయులతో మీరందరూ పూర్తి సహాయ శాఖలు మాకు అందిస్తారన్న మాట కూడా వారు అడిగింది. మీరు మొట్టమొదటి పనిచేసి పెట్టండి సార్, మా ఉపాధ్యాయులు అల్ప సంతోషులు, ఎంత సంతోషపడతామో చిన్నదానికి మీరు చిన్న తప్పు చేసిన అంత పెద్ద కోపపడతారు మా వాళ్ళని కూడా చెప్పిన. కాబట్టి
తప్పకుండా మీరు పనులు చేసి పెట్టండి, మా మా ఉపాధ్యాయులందరి పక్షాన నేను మాటిస్తున్నా, మనకు పూర్తి సహాయ సహకారం వస్తుందని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆ రకమైన ఆలోచన సార్ మనసులో కలిగించినటువంటి ఆనందం, సంతోషం మాత్రం నాకు మిగిలిపోయింది ఆలోచన. ఇక 65 ఏళ్ళకి సంబంధించి చాలా 10-15 రోజుల నుంచి దాని మీద చర్చ జరుగుతుంది. ఈ నెలనే ఇవ్వాలి. ఒక 4 రోజుల కింద ఒక మంత్రిని కలిసినప్పుడు ఈ నెల వచ్చే అవకాశం లేదు, వచ్చే నెల ఇచ్చే అవకాశం లేని చెప్పాడు. ఎందుకు సార్ అది? ఈ పోయిన నెలలో చాలా మందికి అయ్యారు, ఈ నెలలో చాలా మంది అవుతారు, వచ్చే నెలలో చాలా మంది అవుతారు. 8400 మంది దాదాపు ఇద్దరు కాదు. ఈ 4 మాసాలు, ఈ 3 మాసాల్లో 8400 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏ మాసం ఇచ్చినా ఒకటే కదా. ఈ 2 మాసాల ఉపాధ్యాయులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టి వచ్చే నెలలో ఇస్తే మీ గ్రాఫ్ పెరుగుతుందా, ఇప్పుడే ఇస్తే ఇంకా గ్రాఫ్ పెరుగుతుందని ఆలోచన వచ్చాయి. ఆ ఇచ్చేదో ఇప్పుడే ఇవ్వండి. ఎప్పుడైనా ఇచ్చేదే మీరు ఆలోచన ఉన్నారు, మీ మేనిఫెస్టోలో ఉంటే ఎప్పుడైనా ఇస్తామంటున్నారు కదా. ఆ ఇచ్చేదో ఈ నెల ఇవ్వని చెప్పి మళ్ళీ కొత్త ఆలోచన 4 రోజుల కింద 5 రోజుల కింద మీరు వాయిదేసినటువంటి కార్యక్రమానికి మళ్ళీ ఫైల్ మూవేటట్టుగా నేను చేయడం జరిగింది. అయితే ప్రభుత్వంలో చర్చ జరుగుతుందో మీకు గుర్తించాలి. ఈ 3 సంవత్సరాల కొరకు చివరి నెల జీతం, పూర్తి జీతంతో 3 సంవత్సరాల సర్వీసులు కొనసాగించడమా, లేకపోతే చివరి నెల బేసిక్ పే ఇవ్వడమా అనే చర్చ జరుగుతుంది. చివరి నెల బేసిక్ పే ఇస్తూ ఈ పూర్తి జీతంతో ఏ జీవో వచ్చినా ఆప్షన్ ఇస్తేనే పని తీసుకుంటున్నారు. అందరికి కంపల్సరీ కాదు. ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు వారు సూపర్నివేషన్ పెన్షన్ తీసుకోవచ్చు. ఎందుకు ఈ గొల్లెం పెడుతున్నారు అంటే ప్రభుత్వము నిరుద్యోగుల గురించి కొంత ఇంక్లీస్ రిపోర్ట్ ఉంది ప్రభుత్వానికి. కొంతమంది మిత్రులు మీరు పేపర్లో పత్రికలు చూసారు, ఒకవేళ కనుక వయసు పెంచినట్టయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ప్రభుత్వాలు హెచ్చరించిన సంఘటనలు మీరు చూస్తున్నారు పేపర్లో. కాబట్టి దానికి ప్లస్ నిరుద్యోగులు రోడ్డున ఎక్కకుండా ఉండడానికి, అటు ఇటు కాకుండా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో 65 ఏళ్ళు ఏదైతే మేము వాగ్దానం చేసినామో అది ఫుల్ఫిల్ అయినట్టుగా అనిపించుకోవడానికి ప్రభుత్వం ఈ రకమైన ఆలోచన చేస్తాం. నేను మాత్రం ఒక మాట నా నుండి చెప్పింది ఏంటంటే, లాస్ట్ పే స్కేల్ ఎంతుంటంత 3 సంవత్సరాల పాటు ఇస్తామంటేనే మా సార్లు మాత్రం పనిచేస్తారు, బేసిక్ పే ఇస్తే ఎవరు పనిచేస్తారని చెప్పి కనీసం చివరి నెల జీతం పూర్తిగా 3 సంవత్సరాలు పాటు చేయండి. ఇక ఇంక్రిమెంట్లు కానీ అదనపు ప్రమోషన్లు కానీ ఎటువంటి ఎంటర్టైన్మెంట్స్ ఆ 3 సంవత్సరాలు రావు. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి ఈ నెలకు వాయిదా వేస్తుంది. తర్వాత ఆలోచిద్దాం, ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నామనే ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా చేసినప్పుడు నేను వారి దృష్టి తీసుకెళ్ళి ఎప్పుడైనా ఇచ్చేదే, మీరు బేసిక్ పే ఇస్తే మేము పనిచేయం కాబట్టి పూర్తి వేతనంతో 3 సంవత్సరాలకి ఈ మాసంలో ఇవ్వని చెప్పి ఫైల్ మళ్ళీ కొద్దిగా కదిలించి వచ్చిన. నేనైతే ఒక ఆశాభావంతో ఉన్న ఈ నెల 30వ తేదీ నాడో చివరి తేదీ నాడో తప్పకుండా ఈ నెలనే ప్రకటన వస్తున్నటువంటి ఆశాభావాలు మీకు తెలియజేస్తున్నా. ఏదైనా పద్ధతులు ఆలస్యమైతే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఫైల్ మీద ఉండే నిన్న మొన్న సార్ కామోలో ఉన్నాడు, ఆ ఫైల్ సార్ దృష్టికి పోలేదు. ఒకవేళ సార్ కనుక వచ్చి ఆ ఫైల్ దృష్టికి పోతే ఈ నెల వచ్చే నెల మాత్రం తప్పకుండా 61 సంవత్సరాలకు వయసు పేరు ఉంటుంది. అదే ఆప్షన్ మీదనే ఉంటుంది, నాట్ కంపల్సరీ. ఎవరైతే ఆప్షన్ ఇస్తారో 3 సంవత్సరాలు పనిచేస్తామని వారు మాత్రమే అర్హత పొందుతారు. ఆ రకంగా చివరికి దానికి పనిచేస్తా, నాకు ఎటువంటి ఆర్థికపరమైన అవసరాలు వేరే అవసరం లేదని చెప్పి మనం రాసించి మన ఆప్షన్ ఇస్తే పనిచేయచ్చు, లేకపోతే ఈ సూపర్నివేషన్ పెన్షన్ తీసుకోవచ్చు. ఆ రకమైన శక్తులతోటి 61 సంవత్సరాలకు మనకు వయస్సు పెంపుతోటి ఉత్తర్వులు రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు సంఘం అధ్యక్షులు కానీ, మన గౌరవ ప్రధాన కార్యదర్శి కానీ, నేను కానీ అందరం 1 సంవత్సరంలో జీవితకాలం కలిగిన వాళ్ళమే, వేదిక మీద ఉన్న వాళ్ళం. ప్రతిరోజు ఏ క్షణం కూడా వృధా చేయకుండా మన ప్రాథమిక సభ్యుల సమస్యల పరిష్కారం నిజంగా చెప్తున్న ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థుల కొరకు మనం చేయని ప్రాతినిధ్యం లేదు. ఇంతకుముందు గెజిటెడ్ సంఘం ప్రధాన ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం చేసింది. కరెంటు బిల్లు గురించి అయితే ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. మీరు ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ సంచలనమైన వాగ్దానం చేసిండ్రు, 24 గంటలు కరెంట్ అని చెప్పి నిజంగా చేసి చూపించారు సార్. ఆ రకంగా మా పాఠశాల కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వని చెప్పి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి మనతో కూడా సమానంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవి ఇప్పించమని ఎప్పటికప్పుడు కోరుతా ఉన్నాం. సర్వీస్ రూల్స్ జీవోల గురించి పెట్టుకుంటే మనం అది ఇప్పట్లో తెలియదు కాదు, ఎవరికి వారికి యాజమాన్యంలో పాఠశాల నిర్ధారణ అని చెప్పి ఆ రకంగా ఎంఈఓ పోస్ట్ పేరును మార్చి ఎంఈఓ పోస్ట్ పంచాయతీ ఉపాధ్యాయులకు వచ్చినట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ దిశలో నిరంతరము నేను సంఘ కార్యక్రమాలు కరోనాకు సంబంధించి మన ఉపాధ్యాయులు
అంత జీతం తీసుకుని కూడా ఈ రాష్ట్రంలోనే, నిజంగా చెప్తున్న దేశంలోనే మన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ఇచ్చిన మాట తెలియజేస్తున్నాం. ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లా కేంద్రంలో కార్యక్రమాలు జరిగినాయి. నేను ఒక్కనే 57 కార్యక్రమాలు, పంపిణీ కార్యక్రమాలు పాల్గొనే అవకాశం నాకు. అది చాలా గొప్ప విషయం. ఒకరోజు వేతనం ఇస్తామని చెప్పి రాష్ట్ర సంఘం ప్రకటించినప్పుడు చాలా ముఖ్యమంత్రి గారికి మనతోనే మొదలైన శ్రీకారం ఏది వారికి నిధికి విరాళం రావడం అనేది. ఆ రకంగా సంఘాలు ఎప్పుడప్పుడు పదవతరగతి పరీక్షల విషయం ఒకసారి ఆలోచించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి ప్రాతినిధ్యం చేసొచ్చిన ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు 15 మార్కులు గ్రేస్ మార్కులు ఇవ్వండి. దాదాపుగా 95% పాస్ అవుతున్నారు. 15 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇస్తే 96-97% పాస్ అవుతున్నారు. మిగతా 3% ప్రభుత్వం ఇష్టము. దయచేసి ఆ రకంగా ఆలోచించి పరీక్షలు రద్దు చేసి ఫలితాలు ఇవ్వని చెప్పాలి. పదవతరగతి పరీక్షల గురించి మాకు 3 ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వము మన సోదర శాసన మండలి సభ్యులు మొట్టమొదలే పదవతరగతి పరీక్షలు నిర్వహించాలి, జూన్ 12 నాడే బలు జరపాలని పేపర్లో వచ్చింది. జూన్ 12 బలు జరపాలి. రెండింటి స్టేట్మెంట్ స్వయంగా పేపర్ ముఖ్యంగా ప్రకటించిన శాసన మండలి సభ్యుడు ఇవాళ మనకి ఏం సమాధానం చెప్తాడు? 12 నాడు బలు తెరుస్తూనే స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి మనం ఆరోగ్యం ఉండాలి, మనం మన పేద పిల్లలు మన బడిదరికి వస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఉండాలి, వాళ్ళతోనే సమాజ అభివృద్ధి, వాళ్ళతోనే బంగారు తెలంగాణ. కాబట్టి నిజంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుకుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం అనుకున్నా, ఇంకో నాయకులు అనుకున్నా, ఇంకో నాయకులు అనుకుంటే సాధ్యం కాదు. వచ్చే తరాన్ని, ఒక మంచి తరాన్ని తెలంగాణకు అప్పగిస్తే మనం అది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ నిర్మాతల ఉపాధ్యాయులే. వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకుండా, పాఠశాల బాగోగులు చూడకుండా ఎన్ని ఏడ్చినా అది నేల మీద స్థాపించినట్టు అయిందనే విషయాన్ని కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తుంది. చాలా రకాలుగా చాలా సమస్యల మీద, ముఖ్యంగా సిపిఎస్ మిత్రులకు సంబంధించి 98 డిఎస్సి, 2002 డిఎస్సి, 2003 డిఎస్సి సంబంధించి సిపిఎస్ విద్య ఉపాధ్యాయులకు, విద్య ఉద్యోగులకు సంబంధించి మనకు వరంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవో మీద ప్రాతినిధ్యం చేసినాం. ఇవాళ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ దగ్గరికి అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు అని చెప్పి సేకరణ జరిగింది. త్వరలోనే ఆ ఫైల్ చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది. దానికి మన ప్రయత్నం అవసరం లేదు, ఎందుకంటే కేంద్ర జీవో ఇచ్చింది కాబట్టి తప్పకుండా 2004 ఏప్రిల్ వరకు నియామకమైన ప్రతి ఉద్యోగికి, ప్రతి ఉపాధ్యాయునికి రెగ్యులర్ పెన్షన్ వస్తుందని చెప్పే మాటలు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. ఆ బాధ్యత తప్పకుండా 2003 డిఎస్సి, 2002 డిఎస్సి ఉపాధ్యాయ సభలకు ఇప్పించబోతున్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంకా చాలా రకాల సమస్యల మీద ఏ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకెళ్ళండి. తప్పకుండా ఒక మంచి ఆలోచన విధానంతో ఒక మాటలు చెప్తా ఉన్న వేదిక ద్వారా పాఠశాలలో ఒకరు తెలిస్తే ఎప్పుడు తెలవాలి, తెలిస్తే ఆ పాఠశాల సమయసారిని కానీ ఆ సిస్టమ్ కానీ ఎట్లా ఉండాలో దయచేసి సూచనలు చేయండి. మీ సూచనలు రాష్ట్ర సంఘానికి రాసి పంపండి. తప్పకుండా మీ సూచనలు పనులు చేసుకుంటాం. ఆ రకంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. మేము పాఠశాల ప్రారంభం మీద కరోనా తర్వాత ఏ వర్గం వెనుకబడి ఉన్నది అంటే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఒకటి మాత్రమే ఇంకా ఓపెన్ కాకుండా, సిస్టానికి రాకుండా ఉన్నది. దాన్ని మనం నిజంగా మన బాధ్యతగా తీసుకొని ఆ ప్రభుత్వ పాఠశాలను తెరిపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచనలు పంపించండి. మీ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వానికి నివేదించి పాఠశాల ప్రారంభ తేదీని, పాఠశాల నడిచే తీరును మనమే నిర్ధారణ చేద్దాం, మనమే నిర్ణయిస్తామనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తుంది. తప్పకుండా సంఘం సమస్యలు వదిలేయండి. సంఘానికి సమస్యలు వదిలేసి ఏ సమస్యనా సరే మా దృష్టికి వచ్చినట్టయితే తప్పకుండా నిరంతరం మీ సేవలోనే ఉండి నాకు ఇచ్చినటువంటి 6 సంవత్సరాల సేవా కాలాన్ని పూర్తిగా ఉపాధ్యాయుల సమస్యలకు, పంచాయతీరాజ్ పాఠశాలల బలోపేతం కొరకే వినియోగిస్తానని చెప్పి తెలియజేస్తూ, నేను ఈ కరోనా 4 మాసాలలో నాకు అత్యంత ఉత్సాహంగా ఉన్న వేదిక మీద కూర్చున్నప్పుడు, ఎందుకంటే ఇంత పెద్ద సమావేశం ఇక్కడే జరిగింది జగిత్యాల. ఎక్కడ ఉపాధ్యాయులు రాలేదు. లాక్డౌన్లో ఉన్నాం, కరోనాలో ఉన్నాం, సోషల్ డిస్టెన్స్ తోటి మంచి క్రమశిక్షణతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ, ఎందుకంటే వచ్చినటువంటి సోదరులు మనకు ఆకర్షించే వచ్చారు, వాళ్ళకి ఘనంగా స్వాగతం పలకాలి. మరింత జిల్లాలో ఈ మిత్రులు, మా ప్రెస్ మిత్రులు దీన్ని ఘనంగా ప్రచారం కల్పించినట్టయితే అన్ని జిల్లా శాఖల్లో అసలు టీపీఎస్ లేకుండా అయిపోతుంది. ఇది మూలం ఇదైంది, అలా బీజం ఇక్కడ పడ్డది. కాబట్టి అన్ని సంఘాల నుంచి ఒకటే ముందు అదే మొదలుపెట్టిన ఉపాధ్యాయులందరి ఆలోచన ఏకీకృతంగా ఉండాలి. ఒకటే ఆలోచనతో ముందుకు పోతే ప్రభుత్వం భయపడడానికి అవకాశం ఉంటుంది.
మన సమస్యలు సాధించబడడానికి అవకాశం ఉంటుంది. మరీ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, మనకు కూడా కొంత వ్యక్తిగతంగా కొంత నష్టమైన మెజార్టీ ఉపాధ్యాయులు లాభమైన దానికి ఓటేసుకోవాలి. ఎవరికి వారి ఆలోచన ముందు పెట్టి ఎవరి ఆలోచన వారు సోషల్ స్టేటస్లో పెట్టినట్టయితే, ఈ సోషల్ మీడియాలో ప్రచారం కల్పించినట్టయితే ఆ ప్రచారం కొరకే ప్రగతి భవన్లో 10 మంది ఉన్నారు. వాట్సాప్లో ఏమొస్తున్నాయి, ఏ మీడియా వస్తుంది, ఎవరేం మాట్లాడుతున్నారు. కాబట్టి మన మీద ఒక వ్యతిరేక ప్రభావం పడి ఉంటుంది. మనం ఒక దగ్గర కలిసిపోయే ఆలోచన ప్రభుత్వం కలుగుతుంది. కాబట్టి ఒక సమిష్టి ఆలోచనలు ముందుకెళ్దాం. ప్రభుత్వ పాఠశాల ఇంకిత బలోపేతం చేద్దాం. మన పాఠశాలకు వస్తున్న పేద మధ్యతరగతి బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి వాళ్ళకు సమాజానికి పంపించే విధంగా, కుటుంబాలకు పంపించే విధంగా, రేపటి తెలంగాణకు పంపించే విధంగా తయారు చేసే బాధ్యతకు మనందరం పునరంకితమని చెప్పి మంచి కార్యక్రమం హరితహారం. తెలంగాణకు ఆరోగ్య హరితహారంలో చెట్లే మనకు జీవం, చెట్లే మనకు ప్రాణాధారం, చెట్లతోటే ఆనందం, చెట్లతోటే అందం. చెట్లు లేకుండా ప్రకృతిని ఊహించలేము, చెట్లు లేకుండా మన జీవన విధానాన్ని ఊహించుకోలేము. కాబట్టి వాటి కొరకు కూడా మనందరం ప్రతి ఒక్కరు ఒక ఉపాధ్యాయుడు ఒక చెట్టు నాటి పెంచుకునే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పేరు మీద, మీ అమ్మా నాన్నల పేరు మీద, మన పిల్లల పేరు మీద ఒక చెట్టు పెట్టి ఆ పిల్లవాడికి అప్పచెప్పి అన్ని వీలైన ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీ ఇంట్లో కానీ, పేరెంట్లో కానీ, బాజార్లో కానీ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మీ కుటుంబం పేరు మీద పెంచే విధంగా ప్రోత్సహించండి. చెట్లు అనేది మనకు ప్రాణం కాబట్టి, చెట్లతోటే సంతోషం కాబట్టి ఆ దిశగా 6వ విడత తెలంగాణ హరితహారాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందని తెలియజేస్తుంది. ముఖ్యంగా టీపీఎస్ నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు మరొకసారి శిరస్సు నుంచి నిండు మనసుతోటి పిఆర్టీ సంఘంలోకి ఆహ్వానిస్తూ సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి, మా సోదరుడు కృష్ణ గారికి, కార్యవర్గ సభ్యులకు, ఈ ప్రాంతం నుంచి రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇస్తున్న మిత్రుడు ఇప్పుడే దృష్టి తెచ్చారు. నాకు సంబంధించిన కంపెనీ హెట్రో డ్రగ్స్ ఆ మందు కరోనాకు సంబంధించి మార్కెట్లోకి రావాల్సి ఉంటే, అయితే 3 రోజుల కింద కేంద్ర మెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఏం ఆదేశించారంటే కేవలం హాస్పిటల్లో ఉండే పేషెంట్లకు గవర్నమెంట్ రిఫరెన్స్ హాస్పిటల్కి ఇవ్వాలి, వేరే షాపులు అమ్మొద్దని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్కి గవర్నమెంట్కి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల బయట మార్కెట్లో దొరకలేదు. మనకు మీ మిత్రులకు రావద్దు అని కోరుకుంటున్నా. నిజంగా ప్రధాన పాత్ర పోషించాల్సింది సమాజంలో ఏ ఇబ్బంది వచ్చినా మనమే. మనం జాగ్రత్తగా ఉంటాం. సమాజానికి అరోగ బారిన పడకుండా మనమే సూచన చేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కరోనా అనేది అంటురోగం. మిగతా ఎయిడ్స్ రోగం వచ్చింది వాడైపోతాడు, క్యాన్సర్ వచ్చింది వాడైపోతాడు, కానీ ఇది వస్తూ మనకు వస్తే మనం 100 మంది 300 మంది ఇబ్బంది పెట్టేటైతే. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుకుంటూ మన సమాజాన్ని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం మన మీదనే ఉంది. కరోనా మీద ఎవరైనా మనకు సంబంధించి మనకు తెలిసిన వ్యక్తులు ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి, ఆ మందు నేను ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పి మాట తెలియజేస్తున్నాను.